కార్తీక పురాణము ద్వాదశాధ్యాయము. పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసములో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,000,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్యాన్ని పొంది మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయటము వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులన్నైనా ఉండవచ్చును కాక, కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్ర లేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగీశయ నామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాహము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారుపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక కాదని చెబుతాను విను. ధర్మనిరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లూప్తుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పెసినుగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లూప్తుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తనకిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ తక్షణమే చెల్లించవలసినదిగా పట్టుపట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో. శ్లోకం: యో జీవతి రుణివిత్యం నియమం కల్మమాశ్యుతే పశ్చాత్తాస్యు సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చుకోకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతు రూపముగా జన్మించి ఆ రుణానాన్ని చెల్లిపెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాన్నంతనికల్లా నీ రుణము చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులను భావించిన లూప్తుడు, కనిసి నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నేనెలాగో సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అంటాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా
క్రోధోన్మాతుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయముతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండడమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేము కదా. అదే విధముగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుణ్ణి నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువులను మృగాల చేత వాటి శృంగారాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవమనే నరక విభాగములో వేసి శిక్షించవలసినదిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వయస్సుని కుమారుడైన ధర్మవీరుడనే వాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజా శ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమభేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొక నాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణం చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూచి ధర్మవీరుడు భక్తి ప్రవత్తులతో ప్రణమిల్లాడు. ఆర్ఘ్యపాద్యాది వివిధోపచారములతో నారదుణ్ణి పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా భూవర్గానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమయ్యింది. హే దివ్యప్రభు, నేను నీ దాసుడని, నన్నేమి చెయ్యమంటావో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై, ధర్మవీర, నా కోసము నువ్వేమీ చెయ్యనక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్నా. నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జపతప ప్రబోధి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నానాలై సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ వాళ్ళెవ్వలైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింపచేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయమును చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకములో పడరాని పాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి. నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైవచ్చు నారద మునీంద్ర, నా తండ్రి వరుస గోపు తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు. అలంకారాన్ని నవరత్నాలలోది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాదని దానిని నేనెందుకు దానము చేయాలి? రాతిదాతకు కీర్తి ఉండదు. ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను అన్నాడు. నారదుడు అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలు పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవటము వలన నరకగతుడై అనంతరము 3 మారులు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పూర్వకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలను ఆమెకు
సవిస్తరముగా చెప్పి కార్తీక సోమవారము నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫల ప్రాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్య ఫలానుభవ వాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామదాన పుణ్య విశేషము వలన ధ్యాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినములలో సాలగ్రామము దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామదాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో సాలగ్రామదానము చేత విష్ణువు సంప్రీతుడైన విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసములో సాలగ్రామదానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 12వ అధ్యాయం సంపూర్ణం.